హాయ్ అండి. ఈరోజు మనం ఇన్స్టెంట్ రాగి దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం తరుగుని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి. నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని పల్చుగా మజ్జిగలాగా పిండిని కలుపుకోవాలి. ఈ దోశ పిండి బాగా పలుచగా ఉండాలి, అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి. ఇది ప్యాన్ వేడి చేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని ఉల్లిపాయ ముక్కతో తుడుచుకోవాలి. ఇప్పుడు నార్మల్ దోశలు వేసుకున్నట్లు కాకుండా ఈ దోశని ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలాగ ఊరికే దాని మీద పోసేయాలి. ఇప్పుడు దీనిపైన నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవాలి. దీన్ని ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. దీన్ని ఒకవైపు కాలిస్తే సరిపోతుంది. అదేవిధంగా పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ దోశలు గంటతో తిప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని క్రిస్పీగా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఇన్స్టెంట్ రాగి దోశ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.